నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి డివైడరు, దానిపైన 10 ఏళ్ళు మేము చెట్లు పెంచితే 30 ఫీట్లు 40 ఫీట్లు పెంచిన చెట్లను వీరి యొక్క అవినీతి భాగవతం గురించి మున్సిపల్ మాజీ కమిషనరు, అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి పైసా వసూల్ రెడ్డి భాగవతాలు, వాడి ఫోటోల భాగవతానికి ఫోటోలు కేవలం ఫోటోలు ఉండాలని నడి బస్టాండ్లో ఈ యొక్క చెట్లను, ఈ చెట్లు దాదాపుగా 400 చెట్లను నరికేసిండు ఆర్మూర్లో. మరి మొన్న చెప్పినాం మేము, ఆర్మూర్లో మా ఇల్లు జనతా గ్యారేజ్ అన్నాం. జనతా గ్యారేజ్లో నమస్తే ఆర్మూర్లో భాగంగా ఇది మొదటి క్రైమ్ నెంబర్ 1. జనతా గ్యారేజ్లో క్రైమ్ నెంబర్ 1. వీని ఫోటోల పిచ్చికి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి ఇది పెట్టి ఈ చెట్లు డివైడర్లో చెట్లుంటే ఇక్కడి లైట్లు అటు పడకుండా, అక్కడి లైట్లు ఇటు పడకుండా, యాక్సిడెంట్లు కాకుండా, ఎందుకంటే ఇది నాగ్పూర్ హైవే కనెక్షన్ ఉంది. నిజామాబాద్ టు ఆర్మూర్ 150 ఫీట్ల రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్లో ఇవాళ ఈ చెట్లు నరికేసింది. ఈ ప్రపంచంలో చెట్లు నరికేసిన వీన్నే చూసిన. నేను ఒక్కటే చెప్తాను, ఇది చూడండి, ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల గురించి ఈ నుంచి ఆడి వరకు కనబడుతుంది. దాదాపుగా 3 కిలోమీటర్లు వీడి ఫోటోలు, ఈ అడ్వర్టైజ్ చూడండి. ఇది కేవలం ఈ అడ్వర్టైజ్ బోర్డ్స్ గురించి. అడ్వర్టైజ్ బోర్డులు పెట్టుకో, మరి నీ ఫోటోలు పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. ఈ చెట్లు ఎందుకు నరికినాం అంటున్నా. ఈ చెట్లు పెరగాలంటే 10 ఏళ్ళు మేము పెంచినాం. 10 ఏళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చి ఈ గడ్డిని, ఈ చెట్లను పెంచితే ఎట్లాంటి పర్మిషన్ లేకుండా, కలెక్టర్ పర్మిషన్ లేకుండా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా, మున్సిపల్ కమిషనర్, మరి ఎవరు అధికారులు చేసిరు, ఏం చేసిరో. ఇప్పుడు నూతనంగా ఒక సంతోషమైన విషయం ఏంటంటే, పాత కమిషనర్ పోగానే వెంటనే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని కొత్త కమిషనర్ వెంటనే అపాయింట్ చేసిండు. కానీ ఆయనకు ఒక మంచి పని చేయమని సూచన ఎత్తున్న ఈ కమిషనర్కి. మొట్టమొదటి జనతా గ్యారేజ్లో మొదటి క్రైమ్ నెంబర్ 1 కేసు ఇది ఆర్మూర్ మున్సిపాలిటీలో. మీరు చేసిన నేరాలు, ఘోరాలు, అవినీతి భగవతం మీ పైసా వసూలు రెడ్డిది. ఆయన మాటలు ఏంటంటే నువ్వు కూడా జైలుకోతావు కమిషనర్. ఈ కమిషనర్కి చెప్తున్నా, ఆయన మాటలు నువ్వు కనుక ఇంటివంటే నువ్వు కూడా జైలుకోతావు. మళ్ళా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మొదటి కేసు ఏదైతే ఉందో అది క్రైమ్ నెంబర్ 1. ఈ బోర్డులు ఉన్నాయి. ఈ చెట్లు నరికేసినావు కదా, చెట్లు, ఇవన్నీ చెట్లు ఫోటోల కోసం. ఈ ఆకులకు, ఈ చెట్ల కట్ట ఫోటోలు అడ్డమవుతున్నాయట. ఆకులు చెట్లు పెరిగితే దాన్ని ట్రూమింగ్ చేయాలి, కటింగ్ చేసి గ్రూమింగ్ చేయాలి మంచిగా. ఇట్లా గది తెలివి. అది తీడ్చబెట్టేసి 100 చెట్లని నరికేసిండు. సుందరీకరణ, పట్టణ సుందరీకరణ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, దాదాపుగా ఇక్కడి నుంచి నేను నిజామాబాద్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి పెరికిట్ వరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డివైడర్ కట్టించి చెట్లని పెంచితే, చెట్లను నరికిన విధవ యూజ్లెస్ ఫెలో వీడు. కాబట్టి ఈ చెట్లను ఎందుకు నరికిండో సమానం కావాలా. ఒకవేళ ఉంటే మా క్రైమ్ నెంబర్ 1 జనతా గ్యారేజ్లో మొదటి క్రైమ్ కాబట్టి ఈ క్రైమ్కి సమానం ఇవ్వాలా. పర్మిషన్ ఉంటే పర్మిషన్ కాపీ చూపియాలా. చెట్లను ఎందుకు నరికినో చెప్పాలి. ఈ బోర్డుల భాగవతం ఏంటంటే, వీడి బినామీ ఒక్కోనికి ఈ బోర్డులు టెండర్ ఇచ్చిండు. దాదాపుగా 300 బోర్డులు. ఈ 300 బోర్డులు వీడి అవినీతి భాగవతం గురించి, వీడి కరప్షన్ గురించి, వీడి కలెక్షన్ గురించి ఈ యొక్క చెట్లను నరికేసిండు. ఇవన్నీ ఇట్లా దాదాపుగా 3 కిలోమీటర్లు. కొత్త కమిషనర్కి సూచన ఎత్తున్నా. కమిషనర్ గారు కొత్తగా మంచిగా ప్రమోషన్లు వచ్చిర్రు. మీరు ఇక్కడ తీసుకొచ్చి కొబ్బరి చెట్లను పెట్టండి, ఈత చెట్లను పెట్టండి. మీకు కొని పంపించమంటే మేము వైజాగ్ నుంచి కొని పంపిస్తాం మీరు చెప్తే. ఈ మధ్య మీ పాత కమిషనర్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా జనరల్ ఫండ్ 2 కోట్లు కలెక్షన్ చేసిండు. ఆర్మూర్ రక్తం పిండి, ఆర్మూర్ ప్రజల రక్తం చెమట విండి 2 కోట్ల రూపాయలు
హౌస్ ట్యాక్స్ 10 అంతలు పెంచిండు, కమర్షియల్ ట్యాక్సులు పెంచి వసూలు చేసిండు. కాబట్టి వసూలు చేసిన డబ్బులకించి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఈ 3 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో ఈ చెట్లని మీ చేతులతో నరికిరు. కాబట్టి మీ చేతులతోనే పెట్టాలి. పెట్టకపోతే ఆర్మూర్ ప్రజలందరూ ఏకం తీసుకొచ్చి మేం పెడతాం ప్రజలతో చెట్లు. ఒక 2 నెలలు 3 నెలల్లో చూస్తాం. మీది దీన్ని వెంటనే మీరు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశాన్ని కంప్లైంట్గా భావించాలా, సుమోటోగా భావించాలా. ఈ నరికిన చెట్లకు కేవలం వీళ్ళ ఫోటోల గురించి, ఈ ఫోటో అక్కడ ఇందాక మీరు చూసినారు అన్నీ ఉన్నాయి. కాబట్టి చూడండి ఇక్కడ ముందర ఈ పైసా వసూలు రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆర్మూర్ ఇన్ఛార్జ్, నేను ఏం చేసినా అంటాడు. నేను అడిగిన క్వశ్చన్ లేని నువ్వు చేయకపోతే అధికారులందరూ ఎందుకు డ్రాప్ అవుతుర్రా బాబు? వసూలు కార్యక్రమం పెట్టి మరి ఎందుకు మున్సిపల్ కమిషనర్ డ్రాప్ అయ్యిండు? నీ వేధింపులకే కదా. ఇంకా చెప్తున్నా కెమెరా పెట్టి నేను సమీక్షిస్తున్నా. ఏం కెమెరా పెట్టి సమీక్షిస్తావు? నీకేం అధికారం ఉంది? నువ్వు ఎవడివి? నువ్వు కౌన్సిలర్వా, సర్పంచ్వా, మున్సిపల్ కమిషనర్వా, అధికారివా? నీకేం అధికారం ఉందిరా బాబు? నువ్వేం సమీక్షిస్తావు? మరి కలెక్టర్ ఏం చేస్తుండు? ఇన్ఛార్జీలు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు సమీక్షిస్తే కలెక్టర్లు ఏం చేస్తున్నారు, మున్సిపల్ కమిషనర్లు ఏం చేస్తున్నారు? కాబట్టి వెంటనే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతున్నారో ఈ చెట్లను పెట్టించాలి. మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీలో దయచేసి నరికేసిన చెట్లను వెంటనే మీరు నిధులు మంజూరు చేసి ఈ చెట్లను వెంటనే పెట్టించాలని చెప్పి జిల్లా కలెక్టర్కు, జిల్లా ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి చీఫ్ అడ్వైజరు, మరి వాళ్ళ అడ్వైజరు సుదర్శన్ రెడ్డి గారు ఇదే విషయం చెప్తే చూడండి. ఈ ఫోటోల పిచ్చి గురించి ఈ చెట్లు నరికిండ్రు ఈ దుర్మార్గులు, కాంగ్రెస్ దుర్మార్గులు. ఈ ఫోటోల పిచ్చి గురించి ఈ చెట్లు నరికిరు. ఒక్క చెట్టు పెంచాలంటే 40 ఫీట్ల చెట్టు పెంచాలంటే 10 ఏళ్ళ కష్టాన్ని ఒక్క రోజులో కొట్టేశారు. ఒక ట్రిప్ అట్లా హైదరాబాద్ వైట్ వచ్చేసరికి చెట్లు కొట్టేశారు. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇంకా ప్రజాపాలన ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ప్రజాపాలన అంటారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు మీ ప్రజాపాలన ఏం జరిగిందో నేను పెడతా. దయచేసి ఈ చెట్లను వెంటనే పెట్టించాలా. లేకపోతే క్రైమ్ నెంబర్ 1 కింద దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రతి సమస్య మేము ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ సమస్యకు పరిష్కారం అయితే సంతోషం, ధన్యవాదాలు చెప్తాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీని మీద ఉద్యమం చేస్తాం. అదే జనతా గ్యారేజ్ ఫస్ట్ కంప్లైంట్. మొదటి క్రైమ్ నెంబర్ 1. క్రైమ్ నెంబర్ 1 ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలా. మేము అడిగిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా ప్రజలు మాకు సూచన వేయాలి. మేము లైవ్లో ఉన్నాం, మా జనతా గ్యారేజ్లో కూర్చుంటాం, అక్కడ మా పిఏలు ఉంటారు. ఏదైనా తప్పులుంటే మాకు తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు ఇప్పుడు కిలోమీటర్ ఏదైతే ఉందో 2 కిలోమీటర్ ఈ చెట్లు నరికినాయి. అవి చూపిస్తారు. బండి చెప్పినా కూడా కదా బండి తెమ్మని. వాలేకుం సలాం. పోయేస్తావా? ఒక్క నిమిషం. ఓకే, ఇది ఈరోజు నమస్తే ఆర్మూర్ జనతా గ్యారేజ్ క్రైమ్ నెంబర్ 1. ఇక రానున్న 2 సంవత్సరాలు వారికి కాంగ్రెస్ వాళ్ళకి సమయం ఇచ్చినాం. ప్రతి అంశం మీద, ప్రతి క్రైమ్ నెంబర్ మీద క్రైమ్ నెంబర్ ఉంటుంది. క్రైమ్ అంటే మా భాషలో పింక్ బుక్లో FIR, దాని ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేస్తాం. ఇది సొల్యూషన్ అయిందా లేదా. ఇది జనతా గ్యారేజ్లో మొదటి క్రైమ్ నెంబర్ నమస్తే ఆర్మూర్ ప్రోగ్రాం. దీంతో ముగిస్తున్నాం. మేము ఏ ఇష్యూ అంశం అవుతుందో దాని మీదే మాట్లాడతాం. మేము అంశాల మీద మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద అవసరం లేదు, మాట్లాడాల్సింది వ్యక్తిగత విషయాలు అవసరం లేదు. కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు నిన్ననే వచ్చిర్రు, జైన్ అయినరు. మొట్టమొదటిగా ఈ చెట్లు పెట్టు, మంచి పేరు వస్తుంది నీకు. ఆర్మూర్లో ఒక మంచి కమిషనర్ గుర్తింపు వస్తుంది. కొబ్బరి చెట్లు పెట్టు, ఈత చెట్లు పెట్టు, కొబ్బరి చెట్లు పెట్టు. రాష్ట్రమంతా ఉన్నాయి, అన్ని మున్సిపాలిటీలో ఉన్నాయి. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు డబ్బులు ఏమైనా తక్కువ ఉంటే మాకు చెప్పండి. అదేవిధంగా కలెక్టర్ గారు ఛాన్స్ ఇవ్వకుండా
ఫైర్ ఆయిల్కు అవకాశం ఇవ్వకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ముఖ్యమంత్రి గారు కలెక్టర్తో మాట్లాడి వెంటనే ఆర్మూర్ కమిషనర్ ఇచ్చింది కాబట్టి మరి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. కానీ ఈ చెట్లను ఒకటి పెట్టించే కార్యక్రమం పెట్టండి. మీ చరిత్రలో మంచి పేరు ఉంటుంది. చెట్టు ఒక తల్లి లాంటిది. చెట్లు పెంచడం చాలా మంచిది. కాబట్టి ఆ చెట్లను మీరు రక్షించాలా, మీరు పెట్టించాలని చెప్పి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. నమస్తే.